జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడం గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామములతో ఈరోజు మనం స్వామి మైత్రేయ గారి రచించిన ధ్యానం శరణం గచ్చామి అనే పుస్తకం గురించి చక్కగా మనం తెలుసుకుందాం మాస్టర్స్. నమస్తే మాస్టర్స్. స్వామి మైత్రేయ గారు రచించిన ధ్యానం శరణం గచ్చామి అనే పుస్తకం గురించి చక్కగా ప్రతిరోజు కూడా తెలుసుకుందాం మాస్టర్స్. మొట్టమొదటి చాప్టర్ ఏంటంటే అసంపూర్ణ మానవ మనస్సును సంపూర్ణమైన మనస్సు చేయటమే ధ్యానము. చాప్టర్ పేరది. ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. స్థూల రూపంలో ఉన్న మనసే శరీరము, సూక్ష్మ రూపంలో ఉన్న శరీరమే మనస్సు. ఇప్పుడు మన భౌతిక శరీరము అనేక అంగాలు, భాగాలు, అనేక వ్యవస్థలతో కూడుకుని ఉంది. వీటన్నిటినీ కలిపితే ఏర్పడేదే శరీరము. ఇందులో ఒక్కొక్క వ్యవస్థ కొన్ని అవయవాల కూటమి, ప్రతి అవయవం కొన్ని కండరాల కూటమి, ప్రతి కండరం కొన్ని కణాల కూటమి, ప్రతి కణము కొన్ని కలాపాల కూటమి. అంటే ఏంటంటే ఈ విభజన కలాప వద్ద ఆగిపోతుందన్నమాట. ఇంకా అంతకన్నా తక్కువగా అయితే ఇంకా ఉండదు. ఇంకా అదే మైక్రో. ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే, అంటే అణువు కన్నా పరమాణువు కన్నా కలాప చాలా చిన్నది. ప్రతి కలాపాలో కూడా మనసు దాగి ఉంటుంది. దాని ప్రభావం వలనే, దానిలో ఇమిడి ఉన్న గతం తాలూకు జ్ఞాపకాల ప్రభావం వలనే మనలో ఆలోచనలు అనేది ఉద్భవిస్తున్నాయి. మన ఆలోచనలో ఒక తలలో ఒకటే కాదు, శరీరం అంతా కూడా కలాపాలతో నిండి ఉంది. కాబట్టి ప్రతి కలాపాలలో ఆలోచన ఉంటుంది. ఒక ఉదాహరణకి, ఇప్పుడు మర్రి చెట్టు ఉంది. మర్రి చెట్టు యొక్క బీజం చాలా చిన్నగా ఉంటుంది కదా. ఆ గింజలోంచి వచ్చిన మొక్కే అంత పెద్ద వృక్షంగా మారుతుంది. అంటే మనం చాలా పెద్దదని చూసే పెద్ద చెట్టులోని అన్ని భాగాలు అత్యంత సూక్ష్మ భాగమైన చిన్న విత్తులో దాగి ఉంది. అలాగే మన శరీరంలో అత్యంత సూక్ష్మ భాగమైన కలాపాలో మనసు అతి సూక్ష్మంలో దాగి ఉంది. అంటే కోటాను కోట్ల కలాపాల కలయిక ద్వారా ఈ భౌతిక శరీరము ఏర్పడింది. మరి మన సూక్ష్మ శరీరమే మనసు అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఇప్పుడు ఇంగ్లీష్లో సెటిల్ అనే పదానికి అర్థం ఏంటి? వివరించటం కష్టమయ్యే విషయాన్ని సెటిల్ అంటారు. SUBTLE అంటే అత్యంత సూక్ష్మ రూపంలో సున్నితంగా ఉండే విషయము. ఇక్కడ కూడా మనం చెప్పుకునేది ఏంటి? ఇక్కడ శరీరంలో అతి చిన్న సూక్ష్మ భాగమైన కలాపాలో ఉన్న మనసు కూడా అలాంటి సెటిల్ స్థితిలో ఉంటుందని అర్థం చేసుకోవాలి. మనం పుట్టినప్పుడు మొట్టమొదటిసారిగా మానవుడిగా పుట్టినప్పుడు మనసు అనేది ఉందా? లేదు. దేవుడు కేవలం మనిషి శరీరాన్ని మాత్రమే సృష్టించాడు. మనిషే తన మనసును సృష్టించుకున్నాడు. అందుకే ఇన్ని ఇబ్బందులు. పుట్టుకతో మనసు అనేది లేదు. కాబట్టి పుట్టుకతో సంస్కారాలు కూడా లేవు. ఇది మొట్టమొదటిసారిగా మానవుడు పుట్టినప్పుడు మాట. దేవుడు సృష్టించిన ఈ అవయవంలోనే, అంటే ఈ శరీరంలోనే అనేక జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, హృదయం, మెదడు మొదలైన భాగాలెన్నో ఉన్నాయి. అలా ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేవు. చక్కగా ఉండేవాడు. దేవతలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి శరీరం ఉంది, జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు అన్నీ ఉన్నాయి, హృదయం ఉంది, మెదడు ఉంది, వాళ్ళకి అన్నీ ఉన్నాయి. మరి దేవతలకి మనకి తేడా ఏంటి? దేవతలకి మనసు లేదు, మనకి మనసు ఉంది. మనిషి సృష్టించుకున్న మనసుతోనే అన్ని బాధలు మొదలయ్యాయి. పైన చెప్పినట్టు మనసు అంటే దానికి ఒక ఆకారం కానీ, ఫలానాది ఇది మనసు నిర్వచనం ఇవ్వలేము. దానికి ఇది అని చెప్పలేము. ఎందుకంటే దానిలో ఉండేవన్నీ నమ్మకాలు, ఊహలు, కట్టుబాట్లు, సంస్కారాలు, ముసుగులు, ఇవన్నీ కూడా సమాజం ద్వారా సృష్టించబడి ఉంటాయి. ఇవన్నీ మనిషి సృష్టించుకున్నవే. అందులో నుంచి పుట్టినవే సత్వతము, రజోగుణాలు, త్రిగుణాలు అన్నమాట. ఇలాంటి గుణాలలో, నమ్మకాలలో ఏదో ఒక దానిలో మనం చిక్కుకుపోవటం వలనే మనసు ఏర్పడుతుంది. అంటే
తల్లిదండ్రుల ద్వారా అవ్వచ్చు, సమాజం ద్వారా అవ్వచ్చు, వ్యక్తుల ద్వారా ఇవన్నీ ఏర్పడుతున్నాయి. తల్లిదండ్రులు ఏమంటారు? ఇది ఏదో ఒక మతము, ఇది ఆచారము, ఇది మంచి, ఇది చెడు అని చెప్తూ ఉంటారు. వారి ద్వారా సంక్రమించిన ఆచారాలు, వ్యవహారాలు, కట్టుబాట్లు మనం ప్రామాణికత ఆపాదించడం జరిగింది. వాటి ఆధారంగా అన్నిటినీ చూడటం వల్ల ఓకే, మన వాళ్ళు చేసినవి సక్రమమైనవి అనే నమ్మకం మనలో నిలిచిపోవటం వల్ల మనల్ని మనమే పోగొట్టుకున్నాము. అంటే అలా ఉండకపోతే, ఆచారం ప్రకారం ఉండకపోతే తప్పు అనేది మనమే సృష్టించుకున్నాము. దానివల్ల ఏమవుతుంది, మన నిజ స్వరూపం, మన స్వస్వరూపం మరుగున పడిపోయింది, మనల్ని మనం పోగొట్టుకున్నాము. శరీరము దేవుడు సృష్టించింది కాబట్టి అందులో భాగమైన హృదయం దేవునికి అత్యంత సమీపంగా ఉంటుంది. అందుకు విరుద్ధంగా మనిషి సృష్టించుకున్న మనసు దేవుడికి అత్యంత దూరంగా ఉంటుంది. మనలో చాలామంది ఆలోచనలు ఎక్కువైపోయినాయి అనుకోండి, బుర్రలోని ఏమనుకుంటాం, అబ్బా బుర్ర అంతా ఆలోచనతో వేడెక్కిపోయింది అని అంటూ ఉంటామా? అంటే సాధారణంగా మనసు తలలో ఉంటుంది. అందుకే ఆలోచన ప్రవాహం వల్ల, మనసు గజిబిజి వల్ల తల వేడెక్కిపోయిందని భావిస్తాము. అందుకే దేవుడు సృష్టించిన హృదయం ఆయనకు దగ్గరగా ఉంటే, మనిషి సృష్టించిన మనసుతో నిండిన తల ఆయనకి దూరంగా ఉంటుంది. ఎందుకంటే హృదయంలో దేవుడు ఉంటాడు. తల హృదయానికి దూరంగా ఉందా లేదా? అంటే మనసు ఉంటే దేవుడు దూరంగా ఉంటాడు, హృదయంతో ఉంటే దగ్గరగా ఉన్నట్టు లెక్క. మనిషిలోని క్రూరత్వానికి చిహ్నంగా చూపబడే ఈ కొమ్ములు, కోరలు తలలోనే ఉన్నాయి కదా. చూడండి, రాక్షసులకు 2 కొమ్ములు ఉంటాయి, నెత్తికి తల పొగరెక్కిందా అంటారు. అంటే ఇవన్నీ మనసులో ఉన్నట్టే కదా. శరీరంలో మరెక్కడా ఉండవు. అంటే రాక్షసత్వం అంతా తలలోనే దాగి ఉంది. మనిషి దయ్యంగా వ్యవహరించడానికి అతని తలే కారణమని తెలుస్తోంది కదా. ఇక్కడ క్లియర్గా తెలుస్తోంది, మన తలే మనకి కారణము. మనకి మనం సృష్టించుకున్న మనసుకు బానిసలమై దేవుడు సృష్టించిన శరీరాన్ని పూర్తిగా మర్చిపోయాం మనం. తమ శరీరాన్ని గురించి ఎవరికి అవగాహన లేదు. అద్దంలో చూసుకుంటేనే గాని అసలు మన మొహం ఎలా ఉందో మనకే తెలియదు. అందుకే శరీరము, హృదయము, ఆత్మ దేవుడికి సమీపంలో ఉంటాయి. అందుకే యేసుక్రీస్తు ఏమంటారంటే, దో షల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ వితౌట్ దే సెల్ఫ్ బికమింగ్ ఇన్నోసెంట్. అంటే నిర్మలమైన స్వచ్ఛమైన హృదయం కలవారయ్యేంత వరకు కూడా ఈ స్వర్గం అనే రాజ్యంలో ఎవరికి ప్రవేశం లేదు. అంటే మన హృదయం స్వచ్ఛంగా ఉంటేనే మనం ఆ యొక్క స్వర్గంలో అడుగు పెడతాము. దేవుడి రాజ్యంలోకి ప్రవేశించాలి అంటే హృదయాన్ని పవిత్రము, నిర్మలము చేసుకోవాలి. భక్తి యోగాతో దేవుడిని చేరుకోగలరు అని అనుకుందాము. అసలు మరి భక్తి ఎక్కడ పుడుతుంది? నిర్మలమైన స్వచ్ఛమైన హృదయం నుండి ఆ భగవంతుడిపై పెళ్ళుబీకిన సంపూర్ణమైన సమర్పణ భావమే భక్తి. ఇదంతా తల ద్వారానే తెలుస్తుంది. తల ద్వారానే తలకాయని డ్రాప్ చేయాలి అని కూడా తెలుస్తుంది. అంటే హృదయంతోనే డ్రాప్ చేయాలి, తలతో డ్రాప్ చేయలేం తలకాయని. స్వచ్ఛమైన నిర్మలమైన హృదయంతో ఉన్నప్పుడు మాత్రమే భగవంతుణ్ణి చేరుకోగలవు. చూడండి, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి మనసు ఉండదు. మనం ఏమంటామో, చిన్నపిల్లలు భగవంతుడితో సమానము అంటారు. వాళ్ళకి హృదయం ఉంటుంది. అంటే ఇక్కడ మనసు అనేది మనకి ఎప్పుడైతే మనసు ఏర్పడి, ఆలోచన ఏర్పడితే భగవంతుడికి దూరం అయిపోతూ ఉంటాము. అందుకే ధ్యానంలో మనసుకు అతీతంగా మనసుని కరిగించి వేయాలి అంటారు. అందుకే అంటే శరీరంతో సంపూర్ణంగా ఉన్నప్పుడు ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు 100కి 100 పాళ్ళు ఉన్నప్పుడు మనసు అనేది దరిదాపుల్లోకి రాకపోవటం వల్ల భగవంతుడి దగ్గరికి చేరుకోగలవు. అప్పుడు మన శరీరం ఎలా ఉంటుంది? ఇప్పుడు చూడండి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మన ఆధీనంలోనే ఉంటాయి. మనసు లేనప్పుడు వీటి ద్వారా భగవంతుని చూడగలం. ఇప్పుడు ఉదాహరణకి, చూసే చూపు, వినే వినికిడి, శ్వాసించేటల్లో గ్రహించే వాసన, నాలుక ద్వారా గ్రహించే రుచి, చర్మం ద్వారా గ్రహించే స్పర్శ, ఇవన్నీ సంపూర్ణంగా ఉంటాయి. ఇప్పుడు కర్మేంద్రియాలు కూడా కాళ్ళు, చేతులు, నోరు, జనేంద్రియాలు, మలద్వారం సంపూర్ణంగా ఉంటాయి. అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ 100కి 100 పాళ్ళు ఉండవలసిన రీతిలో ఉండటం జరుగుతుంది.
అప్పుడు దైవత్వం మనలో చోటు చేసుకుంటుంది. అంటే దీని ద్వారా మనకి ఏమర్థమవుతుంది ఇక్కడ? దైవత్వాన్ని పొందాలి అంటే భక్తి యోగమే అన్నిటికంటే చక్కటి మార్గం కదా! ఎలాంటి భక్తి యోగము? సర్వేంద్రియాలు సంపూర్ణంగా అర్పణాభావంతో పనిచేస్తున్నప్పుడు దైవత్వం మనలో నిండుతుంది. అందుకే భక్తి యోగం ద్వారా దైవత్వం సిద్ధిస్తుందనే విషయాన్ని అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు మనకి చెప్తున్నాయి. పవిత్రమైన నిర్మలమైన హృదయంతోనే దైవత్వం సిద్ధిస్తుంది. కానీ వచ్చిన చిక్కల్లా ఏమిటంటే అసలు భక్తి యోగా అంటే ఏమిటో చాలా మందికి సరి అయిన అవగాహన లేకపోవడము. అందువల్ల ఎవరో మీరాబాయి సంపూర్ణమైన భక్తి భావనలో తన హృదయ స్పందనతో పాడుకున్న పాటలను, భక్త తుకారాం తన హృదయాంతరాలలోంచి పొంగి పొరలిన భక్తి భావము ఇవన్నీ అర్థం చేసుకోకుండా, గ్రహించకుండా వాళ్ళు పాడుకున్న పాటలను మనం పాడితే మనకేమొస్తుంది? అది భక్తి యోగా కాదు కదా! అది కేవలం మన తెలియనితనమే అవుతుంది. ఇలాంటి స్థితిలో ఉండడం వలన అసలు మనకు కావాల్సిందేంటో తెలుసుకోలేకపోతున్నాము. వాళ్ళు హృదయపూర్వకంగా అర్పణ చేసుకున్నారు కాబట్టి, అది భక్తి మార్గం కాబట్టి, వాళ్ళు పాడిన పాటల ద్వారా వాళ్ళు ఎన్లైట్‌మెంట్ అయ్యారు. మనం వాళ్ళని పాడిన పాటలు పాడుతున్నాం గానీ, వాళ్ళ హృదయం భగవంతునికి అర్పించరనే విషయం తెలుసుకోలేకపోతున్నాం ఇక్కడ. ఇలాంటి స్థితిలో ఉండటం వల్ల అసలు మనకు కావాల్సిందేమిటో తెలుసుకోలేకపోతున్నాము. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నదంతా తల అంటే శిరస్సు ద్వారానే. ఆ శిరస్సు ద్వారా, మెదడు ద్వారా సంపాదించుకున్న జ్ఞానం ద్వారా తెలుసుకున్నది కూడా ఆ తలను వదిలివేయడానికే. తల ద్వారా జ్ఞానం సంపాదించుకుంటున్నాం. మళ్ళీ జ్ఞానం సంపాదించుకుని ఏం చేస్తున్నాము? మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి? తలను వదిలివేయాలి, మనసును వదిలివేయాలి. మనసును వదిలివేయాలంటే తల ద్వారానే జ్ఞానం సంపాదించుకుంటున్నాము. ఎందుకంటే మనసు స్థానం తల. తలను వదిలేయాలి అంటే మనస్సును వదిలేయమని అర్థము. నిజానికి జీవితంలో మనం అసలు బంధించబడటానికి గాని, విముక్తి చెందడానికి గాని మనస్సే మూల కారణము. అందుకే మనః ఏవ మనుష్యానాం కారణం మోక్ష బంధయోః. అంటే ఒక్కసారి దీని గురించి మనం ఆలోచిస్తే, మనసు ఎప్పుడు మనపై అధికారం చలాయిస్తుందో అప్పుడు మనం రాక్షసులం అయిపోతాము. మనలో క్రూరత్వము, రాక్షసత్వం చోటు చేసుకుంటుంది. మనసు పనిచేస్తున్నప్పుడు మన హృదయంతో కాక తలతో పనిచేస్తున్నాము. అంటే తలతో పనిచేస్తున్నాం అంటే అక్కడ పురుషాధిక్య స్వభావం వచ్చేసింది మనకు అక్కడ. అంటే మనం పూర్తిగా మనసు అధీనంలో దానికి బానిసలమై దాని చెప్పు చేతుల్లో పనిచేస్తున్నామని అర్థము. అప్పుడు మనసు ఆడించినల్లా ఆడుతూ హృదయ స్పందనకి దూరంగా ఉంటాము. అలా కాకుండా మన హృదయంతో పనిచేస్తే మనసు మనకు బానిసవుతుంది. అప్పుడు ఎంతో మేలు జరుగుతుంది. నిజానికి చెప్పుకోవాలి అంటే మనసు ఒక మంచి బానిస. దానిని మనం అధీనంలో ఉంచుకుంటే గనుక. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకుందాం మాస్టర్స్. సంపూర్ణత్వంతో ఉండటం గనక జరిగితే మన ప్రవర్తనలో ఎంతో మార్పు వస్తుంది. రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, యేసుక్రీస్తు వీళ్ళందరికీ కూడా మనసు ఉంది. వాళ్ళకి మనసు లేదా? ఉంది. కానీ సంపూర్ణత్వంతో ఉంది. అదే వారికి మనకి ఉన్న తేడా. అందుకే వారు భగవంతుడయ్యారు. మనసు పనిచేసే విధానం వారిలో సక్రమంగా సంపూర్ణత్వంతో వారి అధీనంలో ఉండేది. అప్పుడు వారి ప్రవర్తన కూడా సరి అయిన రీతిలో ఉండేది. అసలు మనసులో ఏమున్నాయి? ఆలోచనలు. మనసుని ఒక ఆకాశము అని అనుకుంటే, అంటే చిదాకాశము. ఆకాశంలో మేఘాలు ఎలా సంచరిస్తాయో ఈ మనసనే ఆకాశంలో ఆలోచనలనే మబ్బులు విహరిస్తున్నాయి. నిజానికి మబ్బులు ఆకాశం ఎలా కావో అలాగే ఆలోచనలు కూడా మనసు కాదు. మబ్బులు ఆకాశం ఒకటి కాదు కదండి. ఆకాశం వేరు, మబ్బులు వేరు. అలాగే ఆలోచనలు మనసు కూడా ఒకటి కాదు. కానీ ఆలోచనలే మనసు అనే భ్రమలో ఉన్నాము. అంటే మనం మనసు అంటే కొన్ని ఆలోచనల సముదాయము అని మనం అనుకుంటున్నాం. ఆ భ్రమలో ఉన్నాము. ఆలోచనతో ఉన్న మనసునే నిర్మలమైన మనసుగా భావిస్తున్నాము.
మబ్బులు ఆకాశాన్ని కలుషితం చేయలేవు. అలాగే ఆలోచనలు కూడా మన మనసుని కలుషితం చేయకూడదు. అంటే ఆ చిదాకాశం స్వచ్ఛమైనదైతే, అంటే ఆలోచనలే మబ్బులు లేకుండా ఉన్నట్లయితే అందులో భగవంతుడు ఉంటాడు. స్వచ్ఛమైన అంతరిక్షంలోనే దేవుడున్నాడు. శివుడు, నారాయణుడు, అల్లా, బుద్ధుడు, ఈ స్వర్గంలో ఉన్న తండ్రి వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. చిదాకాశంలోనే ఉన్నారు. జ్ఞానోదయం ఉంది. కానీ మనం ఆ దేవుణ్ణి చేరుకోలేకపోతున్నాము. ఎందుకు? కేవలం ఆలోచననే చెత్త నిండిపోయిన మనసే అందుకు కారణము. దేవుణ్ణి చేరుకోవడానికి కారణం ఇదే. నిర్మలమైన స్వచ్ఛమైన మనసు లేకపోవడమే. స్వచ్ఛమైన మనసే దేవుడి రూపము. మనసంటేనే జ్ఞాపకాలు, గతంలో జరిగిన విషయాల జ్ఞాపకాలు, వాటి ద్వారా భవిష్యత్తు గురించిన ఆలోచనలు. ప్రతీదీ కూడా గతం తాలూకు జ్ఞాపకాల ద్వారానే జరుగుతోంది. ఆలోచనలు, కల్పనలు, ఊహలు ఇవన్నీ భవిష్యత్తు. అవన్నీ మనసు నుంచే వచ్చినాయి. పోనీ ఆ మనసుని సరిగ్గా వాడుకుంటున్నామా? అది లేదు. ఒక పెన్నెన గ్రోవు ఉంది. పెన్నెన గ్రోవులో ఏముంటుంది? వేణువు. కృష్ణుడి చేతిలో మురళి ఉంటుంది చూడండి, అది. కేవలం అదంతా శూన్యము, ఖాళీగా ఉంటుంది. మరి మనసు అలా ఉంటుందా? ఉండదు. దాని నిండా అనవసరమైన ఆలోచనలు, జ్ఞాపకాలు, ఊహలు ఇలాంటి చెత్తతో కూరుకుపోయి ఉంటుంది. మనం ఏం చేయాలి ఇప్పుడు? ఈ చెత్తనంతా, చెత్త నింపుకున్నది మనమే. ఇప్పుడు ఆ చెత్తంతా మనమే తీసివేయాలి, ప్రక్షాళన చేసుకోవాలి. స్వచ్ఛమైన నిర్మలమైనదిగా మార్చుకుంటే అప్పుడు అది నిర్మలమైన చిదాకాశంలా మారుతుంది. అందుకే యేసుక్రీస్తు ఏమంటారంటే, లెట్ గో ఆఫ్ ది పాస్ట్ అంటారు. హృదయంలో కేవలం ప్రశాంతత, నిర్మలత్వం, నిశ్శబ్దం, అందం నిండుతుంది. ఎలాగంటే ఇప్పుడు ఒక బోర్డు ఉందండి. బోర్డు మీద గజిబిజిగా రాసేసారు. అప్పుడు ఏం కనిపించదు. బోర్డుని శుభ్రపరిచేస్తే, క్లీన్గా తుడిచేస్తే అంత స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు మనం ఒక పాయింట్ రాసుకుంటే స్పష్టంగా కనిపిస్తుంది కదా. అలాగే ప్రస్తుతం అసలు మన మనసులు ఎలా ఉన్నాయి? కేవలం గతం తాలూకు జ్ఞాపకాలతోనో, అనుభవాలతోనో, ఆలోచనతోనో, భవిష్యత్తు గురించిన ఊహలతోనో కిక్కిరిసిపోయి ఉంది. అసలు ప్రస్తుతానికి గాని, వర్తమాన క్షణానికి గాని దాంట్లో చోటే లేదు. ఎందుకంటే ఈ ప్రతి క్షణంపై గతం యొక్క ప్రభావం చూపుతోంది. గతంతో నిండిపోవటం వలనే అంత పిచ్చి పిచ్చిగా ఉంటుంది. ఎందుకంటే మనసు ఎప్పుడు స్థిరంగా ఉండదు. ఎప్పుడు ఏదో ఒక దానికోసం ఆలోచిస్తూ స్థిమితం లేకుండా ఉంటుంది. తనకిష్టం వచ్చినట్టు ఉంటుందే గాని మనం చెప్పినట్టు విందో. ఎవరేం చెప్పినా వింటుంది, ఆ మార్గంలో నడుస్తుంది. చురుగ్గా ఎప్పుడూ చలిస్తూ ఉండే ఒక పనిముట్టులా తయారవుతుంది మనస్సు. మనం చెప్పినప్పుడు, అవసరం ఉన్నప్పుడు మాత్రమే చలించే పనిముట్టులా ఉండదు. మనం చెప్తే విందో, ఎవరైనా చెప్తే మాత్రం వింటుంది మన మనస్సు. పనిముట్టు అవసరమే, కానీ అది కావాలనుకున్నప్పుడు మాత్రమే, అవసరమైనప్పుడు మాత్రమే వాడుకునేలాగా పనిముట్టు ఉండాలి. అలా కాకుండా ఇష్టం ఉన్నది ఉన్నట్లుగా అది పనిచేస్తుంటే ఫలితం ఎలా ఉంటుందో ఊహించలేము కదా. ఇంత క్రమశిక్షణ లేని మనసు ఎలా పనిచేస్తుంది? మనం చెప్పినట్టు ఎలా వింటుంది? ఇప్పుడు అదే జరుగుతుంది. ప్రజెంట్ ఈ యొక్క అందరి మనుషులలో ఇలాగే జరుగుతోంది. తనకిష్టం ఉన్నట్లుగా, ఇష్టం ఉన్న చోటుకల్లా ప్రయాణిస్తూ, ఉండవలసిన చోట ఉండవలసిన రీతిలో ఉండకుండా, ఆచరించినప్పుడు మనం చేసే పనిలో పాలు పంచుకోమంటే ఎక్కడో ఉంది మనసు. ఇక్కడ మనం పని చేస్తున్నాము, నువ్వు ఇలా రా అంటే ఎలా వస్తుంది? అది మన మాట వింటే కదా. అది ఎక్కడో ఉన్న మనసుని ఇక్కడ తీసుకురావాలి మనం. మనం చేసే పనిలో పాలు పంచుకోమంటే ఎలా జరుగుతుంది? అలాంటి మైండ్ని సిక్ మైండ్ అంటారు. సిక్ మైండ్ అవుతుంది దానిని. మనసుకి స్వంతంగా ఒక శక్తి ఉండదు. తనకు కావలసిన శక్తి కూడా మన నుంచి తీసేసుకుంటూ ఉంటుంది. అది పని చేయాలంటే మనం తినే ఆహారం మీద ఆ శక్తిని తీసుకుని ఉపయోగించుకుంటూ ఉంటుంది. అలా మనలోని శక్తిని పూర్తిగా పిండేస్తుంది. ఆలోచనల ద్వారా పూర్తిగా పిండేస్తుంది. అలా గ్రహించిన శక్తి ద్వారా అది మనల్ని ఎక్కడ తీసుకువెళ్తుంది? పోనీలే శక్తి తీసేసుకుంది మనసు అనుకుందాము. ఎక్కడ తీసుకెళ్తుంది పోనీ మనల్ని? మనం కోరుకున్న ప్రదేశానికా, లేక మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికా, పోనీ ఆ నిశ్శబ్దంలోకా, ఆ శూన్యంలోకా, పోనీ సంపూర్ణమైన ఇరుకుతో ఉంచుతోందా, పోనీ సంపూర్ణమైన సమత్వ భావనలో ఉంచుతోందా? అది లేదే.
అద్దం మీద దుమ్ము పేరుకుపోతే ఏదీ కనిపించదు. ధూళితో కూడుకుని ఉన్న అద్దాన్ని శుభ్రపరిస్తే అప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మనసనే అద్దం మీద పేరుకుపోయిన చెత్తనంతా పరిశుభ్రం చేసేంత వరకు ఏమీ తెలియదు. అలా కాకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మనం ఏదైతే వద్దనుకుంటామో, మనకి ఏదైతే అక్కర్లేదనుకుంటామో మనసు అక్కడ తీసుకెళ్తుంది. అది ఎంత తెలివైందో చూడండి. అక్కడ తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. దుమ్ముతో నిండిన అద్దంలో మసకగా కనిపించినట్లే మనసు కూడా అస్పష్టంగా ఉంటుంది. అలాంటి మనసుతో చేసే పనులు కూడా అసంపూర్ణంగా ఉంటాయి. అసంపూర్ణ మనసుతో చేసే పనుల వల్ల ఫలితాలు కూడా అసంపూర్ణంగానే ఉంటాయి. అలా కాకుండా మనసులో పేరుకుపోయిన సంస్కారాలను ప్రక్షాళన చేసుకుంటే అది నిర్మలంగా ఉంటుంది. దుమ్ము తుడిచిన అద్దంలా ఉంటుంది. కేవలం ధ్యాన సాధన వల్ల మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. సాధ్యపడుతుందంతే. అయితే ధ్యానం రోజు చేసుకోవాలా అని మీరు అడగచ్చు. చేసుకోవాలి. తప్పకుండా రోజు చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇంటిని రోజు ప్రతి పూట శుభ్రం చేసుకుంటున్నామా లేదా? ఒకరోజు శుభ్రం చేయకపోతే ఇల్లంతా దుమ్ము పట్టేస్తుందా లేదా? అసహ్యంగా ఉంటుంది కదా! అలాగే ఎప్పటికప్పుడు శుద్ధి చేయకపోతే మన మనసు కూడా దుమ్ము, ధూళితో కప్పబడ్డ అద్దంలాగా తయారవుతుంది. దాన్ని శుభ్రం చేసుకుంటేనే గాని తిరిగి నిర్మలమైన మనసుగా మారదు. అందుకే ధ్యానం కూడా రోజు చేసుకోవాలి. అలా చేయకపోతే ఆలోచన ప్రవాహంతో నిండిపోయిన మనసు మనలోని శక్తిని అంతా తీసేసుకుని మనకు దేవుడిచ్చిన సృజనాత్మక శక్తిని ఆలోచన రూపంలోకి మార్చివేసి మనల్ని మనం తెలుసుకోలేని స్థితికి చేర్చేస్తుంది అటువంటి మనసు. మనసు ఇలా మనల్ని తాను ఆడించే బొమ్మలా తయారు చేసేసినప్పుడు మన ఆలోచన తీరు, నాణ్యత కూడా అస్సలు సరిగ్గా ఉండదు మాస్టర్స్. చెత్త చెత్తగా ఉంటుందన్నమాట, పిచ్చి పిచ్చిగానే. మన ఆలోచన తీరు ఇంతలా ఉంటే మనలో శాంతి, ప్రశాంతత ఎలా వస్తాయి? ఎక్కడ ఉంటాయి? అసలు రానే రావు. అప్పుడు ఏం చేయాలి? మనసుని సంస్కరించుకోవాలి, డీకండిషన్ చేయాలి. అంటే మనసుని ఆ కంప్యూటర్ పరిభాషలో ఒక సాఫ్ట్వేర్ అనుకుంటే దానిలో ఉన్న ఆలోచనలనే వైరస్ని తీసివేయాలి. మనసుని ప్రక్షాళన చేసి ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసేస్తూ ఉండాలి దాన్ని. అలా కాకపోతే మనం తికమక స్థితిలోనే ఉండిపోతాము. మనం సహజంగా స్వచ్ఛతతో ఉన్నవాళ్ళమే, పరమాత్మతత్వంతో, ఆత్మతత్వంతో ఉన్నవాళ్ళమనే తెలుసుకోలేకపోతున్నాము. ఏమనుకుంటున్నాము? నేనే ఈ శరీరము, నేనే ఈ ఆలోచనలో చిక్కున్న మైండు అనే పిచ్చి భ్రమలో ఉండిపోయాము. ఆలోచనలతో కలిసిపోయే మనమే ఈ బాధలు, కష్టాలు అనుకునే మాయలో చిక్కుకున్నాము. ఈ విషయాన్ని ధ్యానంలో గమనించడం ద్వారా నీవు కాని ఆలోచనలను తెలుసుకుంటే నీలో మార్పు రాకుండా ఎలా ఉంటుంది? ఆలోచనలు, సంస్కారాలు, కలలు నీవు కాదు, అవి అశాశ్వతమని వాటితో అంటిపెట్టుకోవటమే ఈ బాధలు, కష్టాలతో కూడిన ఈ జీవితానికి కారణము అని తెలిసిన ఆ విషయం తెలిసిన రోజు, నీ సంస్కారాలే నీ అశాంతికి కారణమని తెలిసిన రోజు, ఈ మేఘాలే ఆకాశం అని భ్రమపడుతున్నావని తెలిసిన రోజు నీవు దేవుడివవుతావు. ఈ విషయాలు శాస్త్రాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం ద్వారా, గ్రహించడం ద్వారా ప్రయోజనం ఏం రాదు. అది శూన్యము. దీనిని కేవలం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అప్పుడే దాని ప్రభావం తెలుస్తుంది. ఇది కేవలం ధ్యానం ద్వారానే సాధ్యపడుతుంది. ఎందుకంటే ధ్యానంలో మనం ఇలాంటి విషయాలను సాక్షిభావంతో, ద్రష్టభావంతో గమనించడం జరుగుతుంది. అప్పటి వరకు ఏదైతే నేను నేను అని అంటిపెట్టుకుని ఉన్నామో అది నేను కాదు అనే విషయం స్వానుభవంలో గమనించడం ద్వారా తెలుసుకున్నప్పుడు దేనితోనూ అంటిపెట్టుకోవటం అంటూ మిగలదు. అలా చేయగలిగేది కేవలం ధ్యానం ఒక్కటే. మైండ్ అంటే ఏమిటో పూర్తిగా అర్థం చేసుకున్న రోజు దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి కృషి చేసి దానిలో మలినాలన్నీ పూర్తిగా తీసివేసి దాన్ని పూర్తిగా అధిగమించిన రోజు ఈ మనిషి అనే ఈ మైండ్ దైవత్వం వైపు చేరుకోదా? ఖచ్చితంగా చేరుకుంటుంది.
ఈ కాలంలో మనిషి ప్రతి విషయంలోనూ విజ్ఞానం గురించి పరుగులు పెడుతున్నాడు. నాలెడ్జ్‌ని పెంచుకుంటూ పోయి, ధ్యానం గురించి పుస్తకాలు ద్వారా తెలుసుకోవాలని తాపత్రయపడుతున్నాడు గానీ, ధ్యానం చేసుకుంటానికి మాత్రం అంగీకరించడం లేదు. మనసుని కేవలం శాస్త్ర విజ్ఞానంతో అంటే నాలెడ్జ్‌తో సంతృప్తి పరుస్తూ, హృదయానికి కావలసింది తెలుసుకోలేకపోయినప్పుడు, హృదయానికి అందనప్పుడు, నీ హృదయం పూర్తిగా మనసుతో అణగదొక్కుతున్నప్పుడు, నీలోని దైవత్వం ఎప్పుడు ఎలా బయటపడుతుంది? మనసు మనల్ని ఎంత దారుణంగా దాని వలలో చిక్కుకునేటట్లు చేస్తోందో చూడండి. మన నిజతత్వంపై మనసు ప్రభావం ఎంతగా ఉందో గమనించండి. ఇంతకీ ఈ మనసు అసలు ఎలా తయారయ్యింది? మనసు ఒక సూక్ష్మ శరీరం అయినప్పుడు, శరీరం ఒక స్థూలమైన మనసు కదా! అయినప్పుడు ఈ మలినాలకు కారణం శరీరపరంగా ఉండకపోవడమే కదా! అంటే నీవుగా ప్రతి క్షణం జీవించినప్పుడు అసలు మనసు తయారవ్వాల్సిన అవసరమే లేదు. ఆలోచనలు రావాల్సిన అవసరమే లేదు. కోరికలకు తావే లేదు. ఏ క్షణంలో ఆ క్షణం పరిపూర్ణంగా ఉన్నప్పుడు నీ నిజతత్వం తెలుసుకున్న రోజున నీకు మనసెందుకు తయారవుతుంది? మైండ్ ది మైండ్ అంటే మనసుని మతిలో ఉంచుకో. ఎప్పటి వరకు నీ మనసును నీవు శాసించవో అప్పటి వరకు నీవు తెలుసుకున్న జ్ఞానమంతా అసంపూర్ణమే. మనసు లక్షణాల గురించి వివరిస్తూ బుద్ధుడు పాళీ భాషలో ఇలా చెప్తున్నారు. మనోపొబ్బంగమ దమ్మాసా చిత్తం పర్యాదపన్నాం అంటే మనస్సే అన్ని బాధలకు కారణము. అందుకే మనస్సును ప్రక్షాళన చేసుకోవాలి. నీ చూపులో చూడబడింది లేదు, నీ వినికిడిలో వింటున్నది లేదు, నీవు అనుభవిస్తున్న దాంట్లో అనుభవించడం లేదు, నీవు అర్థం చేసుకున్న దాంట్లో అర్థమే లేదు. ఎన్నాళ్ళైతే నీలో అహం నిండిపోయి ఉంటుందో, ఎన్నాళ్ళైతే ఈ అహంకారంతో అణగదొక్కబడతావో అన్నాళ్ళు రాక్షసుడిగా మిగిలిపోతావు. ధ్యానం చేయటం వలన ఈ గర్వము అహంకారం నుంచి బయటపడటానికే. మనలో దాగి ఉన్న ఇలాంటి సంస్కారాలను, అహంకారాన్ని, చిదాకాశంలో దాగి ఉన్న వాటిని తీసివేసేసి కావలసిన శక్తిని, నిరుపయోగ శక్తిని అంటే ఎంట్రోపీగా ఉండడానికి కారకులైన వాటిని అడ్డుకోకుండా ఉన్నంత వరకు మనం రాక్షసులుగా మిగిలిపోతాము. అంతవరకు ఏం చేస్తాం? ఒక జన్మ తర్వాత ఇంకో జన్మ అంటే మనసు క్లీన్ చేసుకోకపోతే జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ అలా ఎత్తుతూ జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటాము. మనసుకి మనం నాలెడ్జ్ ఇస్తూ పోయామనుకోండి, అది ఇంకా దృఢమైపోతుంది, గట్టిదైపోతుంది. మనసుని గట్టిపరుచుకోవడానికి ఈ పుస్తకాన్ని చదవకూడదు. అలా కాకుండా ఈ పుస్తకం ఈరోజు దేనికి హెల్ప్ అవుతుంది? మన మనస్సులోని మాలిన్యాలను కడిగివేసి, శూన్యంలా మిగిల్చి, నిర్మలంగా మిగిల్చి, హృదయాన్ని అందిపుచ్చుకుని ధ్యాన మార్గంలోకి వెళ్ళి తెలుసుకోవాల్సిందేమిటో తెలుసుకుని ముందుకు సాగితే అప్పుడు ఆ రోజున మన మనసు మనకి బానిసలా, సేవకుడిలా అవుతుంది. నిన్ను నీవు ఒక ద్రష్టలా, చూసేవాడిలా, సాక్షిలా చేయించే సామర్థ్యం నీకు వచ్చేస్తుంది. కాన్షియస్, అన్కాన్షియస్, సబ్ కాన్షియస్ మైండ్ స్థితుల మధ్యలో సృష్టించబడ్డాయని మనం అనుకుంటున్న అడ్డుగోడలన్నిటికీ కూడా కారణమేంటో అప్పుడు తెలుసుకుంటావు. నిజానికి ఇన్ని రకాల మనసులేమీ లేవు. అంటే జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, తురియావస్థ అంటే కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్, సూపర్ కాన్షియస్ ఇవేమీ లేవు. నీ మనసు ఇలా స్ప్లిట్ పర్సనాలిటీగా తయారవడానికి కారణము కొన్ని నీవు జీవించడానికి, కొన్ని నీలో దాచుకుని లోపల ఉంచుకుంటానికి, కొన్ని నీ చీకటి ప్రపంచంలో దాగి ఉన్న ఆ వెలుగును బయటకు రాకుండా చేయడానికి సృష్టించబడ్డాయి. నిజం చెప్పాలి అంటే నీవే అస్వచ్ఛమైన జాగృత స్థితివి, ఆ అచేతన స్థితివి నీవే. ప్రపంచం ఇంత అన్కాన్షియస్గా ఉండటానికి మూల కారణం నీవుగా జీవించకపోవడమే. మనసు అనేది ఒక మురికి కోపంలాగా ఈ రోజు మనకు కనిపించింది అంటే అన్ని రకాల మన గత జన్మలవన్నీ దాక్కుని ఉన్నాయి అంటే దానికి మనలోని మలినాలే కారణము. ఆ మలినాలే ఎన్నో విధాలుగా అంటే మన అన్కాన్షియస్, సబ్ కాన్షియస్, పార్షియల్ కాన్షియస్
మనసులో దాక్కున్న వాటి నుంచి బయటపడి ఒక స్వచ్ఛమైన నీళ్ళ ట్యాంకులా కావాలి అంటే ధ్యానం తప్పకుండా చేసి తీరవలసిందే. నీ ఉనికికి అసలైన కారణమేమిటి? ఆలోచనలతో ఏకమైపోతున్నామంటే కారణం మనసే. ఈ ఆలోచనలను తీసివేయడానికి ధ్యానం ఒక్కటే సరి అయిన మార్గము. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈరోజు చక్కగా ఫస్ట్ చాప్టర్ తెలుసుకున్నాము. మళ్ళీ తర్వాత సెకండ్ చాప్టర్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ మాస్టర్స్.